గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు నేటి బాలలే రేపటి పౌరులని ముందుగానే ఆయన గ్రహించారు కాబట్టి క్వాలిటీ ఎడ్యుకేషన్, మళ్ళీ వినండి, క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడం జరిగింది. క్వాలిటీ లిక్కర్ కాదు. మధ్యాంధ్రప్రదేశ్ గా మీరు రూపుదిద్దితే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఆ 5 సంవత్సరాల్లో పేద ప్రజల పిల్లలందరూ కూడా పనుల్లో ఉంటే వాళ్ళందరినీ కూడా ఆయా ప్రాంతాల్లో ఉండేటటువంటి నాయకులందరూ కూడా దగ్గరికి తీసుకొని ప్రభుత్వ పాఠశాలలు దగ్గరుండి మరి చేర్పించడం జరిగింది. బాల కార్మికుల్లాగా పనుల్లోకి వెళ్ళిపోతే కుటుంబంలో 3-4 పిల్లలుండి వాళ్ళు బతుకు తెరువే చాలా భారంగా ఉన్నప్పుడు పిల్లల్ని కూడా బాల కార్మికుల్లాగా చిత్తు కాగితాలు ఏరుకోవడానికో లేదంటే ఎవరిళ్లలో పనులు చేయడానికో ఏదైనా కంపెనీలు ఏదైనా షాపుల్లో పనులు చేయడానికో పెడతా ఉంటే అలాంటి వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి ప్రభుత్వ పాఠశాలని ఒక నాడు నేడు అనే కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి ప్రైవేట్ స్కూల్స్ కి సమానంగా అంతకు మించి కూడా ఎన్నో ప్రత్యేకతలతో ఎంతో ఫెసిలిటీస్ తో ఆధునీకరణ చేసి పేద ప్రజల పిల్లలందరికీ కూడా ప్రభుత్వ పాఠశాలలో ఒక మంచి అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేసి వాళ్ళ విద్యాభ్యాసం సక్రమంగా జరిగే విధంగా వాళ్ళకి ఆహారంలో కూడా ఇబ్బందులు లేకుండా కుటుంబం నుంచి ఏదన్నా పోషణకి ఇబ్బంది అయితే స్కూల్స్ లోనే మంచి నాణ్యమైనటువంటి ఆహారాన్ని నాణ్యమైనటువంటి విద్యను అందించారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు మీరు నాణ్యమైనటువంటి విద్యని పక్కన పెట్టేసి నాణ్యమైనటువంటి పిల్లలకి ఆహారాన్ని పక్కన పెట్టేసేసి కేవలం నాణ్యమైనటువంటి మందుని మాత్రమే, లిక్కర్ని మాత్రమే మీరు సప్లై చేస్తున్నారు. అది కూడా మళ్ళీ గొప్పగా చెప్పుకుంటున్నారు. నాణ్యమైనటువంటి మీ నాయకులందరూ కూడా నాణ్యమైనటువంటి క్వాలిటీ అనేటువంటి లిక్కర్ని నేను ప్రజలకు అందిస్తున్నాం, మధ్యాంధ్రప్రదేశ్ గా మేము రూపుమాపామని చెప్పేసి చాలా గొప్పగా గర్వంగా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉంది. మరి మీలాంటి వాళ్ళు ఈ రోజు తెలుగు భాష గురించి తెలుగు మీడియం గురించి మాట్లాడుతుంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. నాడు నేడు కార్యక్రమంతో మొదలైనటువంటి ఎన్నో స్కూల్స్ ని ఆధునీకరణగా రూపుమాపి ఎంతో మంది పిల్లలకి విద్యాభ్యాసాన్ని అందించి అందులో ఇంగ్లీష్ మీడియాన్ని తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాల ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ యొక్క యూనిఫామ్స్ దగ్గర నుంచి బుక్స్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా పేరెంట్స్ మీద భారం పడకుండా ప్రభుత్వమే భరాయించి వాళ్ళకి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించి వాళ్ళకి ఇంగ్లీష్ మీడియాన్ని సిబిఎస్ఈ సిలబస్ కానీ ఐబీ సిలబస్ కానీ తీసుకొచ్చి వాటన్నిటినీ కూడా రూపుమాపి విద్యారంగంలో దానికంటే ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకొని ఐక్యరాజ్య సమితి దాకా మన యొక్క ఆంధ్రప్రదేశ్ యొక్క గౌరవాన్ని చాటే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తే ఈరోజు మీరు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాన్ని తీసేసి స్కూల్స్ అన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి కేవలం కార్పొరేట్ స్కూల్స్ కి సపోర్ట్ చేస్తూ వాళ్ళకి మద్దతు ఇస్తూ ఎక్కడ ప్రభుత్వ స్కూల్లో ఇంగ్లీష్ మీడియాన్ని పెడితే పిల్లలందరూ కూడా ప్రభుత్వ స్కూల్స్ పైన డైవర్ట్ అవుతారనేసి వాటన్నిటిని కూడా నిర్వీర్యం చేస్తే ప్రైవేట్ స్కూల్స్ కానీ ప్రైవేట్ కాలేజీలకు కానీ డిమాండ్ పెరుగుతుంది. వాళ్ళందరికీ కూడా జేబులు నిండుతాయి. వాటిలో వచ్చే కమిషన్ల ద్వారా మీకు కూడా జేబులు నిండుతాయి అనే ఒక దురాలోచనతో ఈరోజు నాడు నేడు కార్యక్రమాన్ని నిర్వీర్యం చేసి ప్రభుత్వ పాఠశాలన్నింటినీ కూడా దాని మీద దృష్టి పెట్టకుండా పిల్లల్ని ఇబ్బంది పడుతూ ఈరోజు విద్యారంగాన్ని నాశనం చేసేటటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కార్పొరేట్ కాలేజెస్లో ఉండేటటువంటి ఆ సంస్థలకు ఉండేటటువంటి అధినేతలందరినీ కూడా మీ సిండికేట్లుగా ఏర్పాటు చేసుకొని వాళ్ళందరినీ కూడా అంటే ఒకళ్ళకి మంచి ప్లేస్మెంట్స్ చైర్మన్లుగా అలాగే మినిస్టర్లుగా ఎమ్మెల్యేలుగా నీ దగ్గరలో పెట్టుకొని వాటన్నిటికీ మద్దతు ఇచ్చుకుంటూ ఈరోజు పేద ప్రజల పిల్లలకి మీరు అన్యాయం చేస్తున్నారు, వాళ్ళ పొట్టగొడుతున్నారు, వాళ్ళ భవిష్యత్తుని కూడా నాశనం చేస్తూ ఉన్నారు. ఎందుకు ఈ ప్రగల్భాలని పలకడం? నేటి బాలలే రేపటి పౌరులు, నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్పేసి సభల్లో కూడా మీరు అందరూ చెప్తూ ఉంటారు కదా. ఇప్పుడు తెలుగు భాష గురించి మీరు మాట్లాడారు, ఇంతలాగా ఇంత గట్టిగా ఇంత కోపంగా ఇంత డిమాండ్ చేస్తూ తెలుగు మీడియం గురించి ఇంత సపోర్ట్ చేస్తూ అదే తెలుగు మీడియంలో మీ పిల్లలు ఎందుకు మీరు చదివించట్లేదు? అదే తెలుగు మీడియంలో పిల్లలకి మీరెందుకు అవకాశాలు ఇవ్వట్లేదు? మాట్లాడేది ఒకటి, చేతల్లో చేసేది ఇంకోటి. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మటుకి చెప్పేది ఇంకోటి, చేస్తున్నది ఇంకోటి. మరి ప్రజలే అర్థం చేసుకోవాలి ఏ విధంగా వీళ్ళు పైకి మాట్లాడుతున్నారు, దాని వెనక తెర వెనకాల ఉండేటటువంటి పరిస్థితులు ఏంటనేది కూడా ప్రజలే అర్థం చేసుకోవాలి. కానీ ఈ సందర్భంగా మీరు ఎలాగో తెలుగు మీడియం గురించి మాట్లాడారు కాబట్టి మిమ్మల్ని నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. మన ఏపీలోకి మీరు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు మంచి మంచి కంపెనీలతో ప్రతిసారి ఢిల్లీకి వెళ్ళి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి అన్ని కంపెనీలు రావడానికి మన ఆంధ్ర రాష్ట్రం పైన చాలా ఆసక్తికరంగా ఉన్నాయని చెప్పి మీరు కూడా మీ పేపర్లో మీ మీడియాలో కూడా
చదవడం జరిగింది. మరి కంపెనీలన్నీ వస్తాయి కాబట్టి మాకు కూడా ఇంకా హ్యాపీగా, మేము కూడా పేద ప్రజల పిల్లలందరూ కూడా ఈ గవర్నమెంట్ స్కూల్స్ చదివే వాళ్ళందరూ కూడా హ్యాపీగా నిద్రపోవచ్చు. ఎందుకంటే రాబోయే రోజుల్లో మీరు ఆ కంపెనీల్లో, ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియం చదివే పిల్లలకి మీరు ప్లేస్మెంట్స్ ఇస్తారు అనేది ఒక జీవం తీసుకురండి. ఒక జీవం తీసుకొచ్చారనుకోండి, ఇప్పుడు మీ గవర్నమెంట్లో రేపు ఆ పౌరులకి మీ ద్వారా, శాసన మండలి ద్వారా మీరు మాట్లాడారు కదా, ఉన్నత పొజిషన్స్లో ఉన్నారు తెలుగు మీడియం చదివిన వాళ్ళందరని. ఎవరో గురించి మనం ఎందుకు? మీ ద్వారా ఇప్పుడున్నటువంటి బాలలకి, అంటే రేపటి పౌరులకి ఒక 20 సంవత్సరాలకో లేకపోతే ఒక 15 సంవత్సరాల తర్వాత మీరు అమరావతిలో పెట్టే నెంబర్ ఆఫ్ కంపెనీస్లో ప్రభుత్వ పాఠశాలల నుంచి వచ్చే వాళ్ళకి, నాకు తెలిసి అప్పుడు దాకా ప్రభుత్వ పాఠశాల మీరు ఉంచుతారని గ్యారంటీ లేదు ఈ 2-3 సంవత్సరాల్లోనే. ఒకవేళ ఉంటే కనుక ప్రభుత్వ పాఠశాల చదువుకున్న పిల్లలకి, అది కూడా తెలుగు మీడియం చదివే పిల్లలకి మీరు మీ కంపెనీలో ప్లేస్మెంట్స్ ఇస్తాము, లక్షల సంపాదన అంటే లక్షల్లో వాళ్ళకి శాలరీస్ ఇస్తాము, పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదు, విదేశాలకి వెళ్లాల్సిన అవసరం లేదు అనేది ఒక మంచి జీవం తీసుకురండి. చాలా సంతోషిస్తాం. ఎందుకు ఈ ప్రగల్భాల మాటలన్నీ కూడా? ఏదో ఉద్ధరించేవాళ్ళలాగా, ఏదో జాతి రత్నాల్లాగా, తెలుగు జాతి రత్నాల్లాగా. తెలుగు అంటే ఎవరికి ఉండదు? ఎవరికి ఇష్టం ఉండదు? తెలుగు వచ్చినోడికి ఇంగ్లీష్ నేర్చుకోవడం వాళ్ళ యొక్క యుద్ధం చేసినట్టే. ఉద్యోగాల కోసం స్పెషల్ గా స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి 40 సంవత్సరాలు వచ్చినా సరే స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి క్లాసులు పెట్టుకుని వాళ్ళకి అర్థం అవ్వకపోయినా ఎన్నో ఇబ్బందులు పడి లాంగ్వేజెస్ నేర్చుకుంటున్నారు ఈ రోజుల్లో. వాళ్ళ జీవనోపాధి 10,000, 20,000 ఉద్యోగాల కోసం ఈ రోజుల్లో 40 సంవత్సరాలు వచ్చినా 50 సంవత్సరాలు వచ్చినా ఇంగ్లీష్ కంపల్సరీ మ్యాండేటరీ అని చెప్పే సంస్థలు ఉన్నాయి. మరి వాళ్ళు బతకాలంటే వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవాలి. ఆ ఉద్యోగాలు తెలుగు భాషతోనే జరుగుతుందంటే అన్ని జరగవు, అన్ని చోట్ల జరగదు. అది మీ పిల్లలకే జరగట్లేదు, ఇంకా అందరికి ఎందుకు జరుగుతుంది? మీరే ఏదో కార్పొరేట్ స్కూల్లో, కార్పొరేట్ సంస్థల్లో, పక్క విదేశాల్లో, యూనివర్సిటీస్ లో, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీల్లో చదివించుకుంటున్నారు. తెలుగు మీడియం చదివిన పిల్లలు మంచి పొజిషన్ లో ఉంటారని మీరు చెప్పారు కాబట్టి, గతంలో ఉన్నారు, రాబోయే రోజుల్లో కూడా ఉంటారని మీ మాటల ద్వారా నమ్మి మీరే ఒక మంచి జీవం తీసుకొచ్చి మన ఆంధ్ర రాష్ట్రంలో చదువుకున్న పిల్లలకి, ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియం చదువుకున్న పిల్లలకి మళ్ళీ చెప్తున్నా మీకు. ఎందుకంటే మీరు మాట్లాడిన పద్ధతి మాకు చాలా బాగా నచ్చింది. అందుకనే మిమ్మల్ని అడుగుతున్నాం. ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియం చదువుకున్న పేద ప్రజల పిల్లలకి మీరు ఖచ్చితంగా మీరు పెట్టబోయే కంపెనీల్లో ఫస్ట్ ప్రయారిటీగా వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఇస్తాము, రేపటి పౌరులకి, నేటి బాలలకి అని చెప్పేసి మీరు మంచి జీవం తీసుకొచ్చి ప్రజల ముందుకు వచ్చి మీరు మాట్లాడండి. మేము కూడా చాలా సంతోషపడతాం.